ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. షోక్ టైం అవుతుంది. అందరు జోకులు రాశారా? నువ్వేం రాసినావు? నేను రాసుకోలేదు. తెలుగులో జోక్ ఏమంటారు తెలుసా? జోకు జోక్ జోక్ జోకు. చాలా మంది అనుకుంటారు కదా గడ్డ ఉన్న అబ్బాయిలు సింహాల్లో ఉంటారు, సింహాల్లో ఉంటారు. క్యూట్ గా కుక్కలు కూడా ఉంటాయి, కానీ గడ్డాలు సింహాలకే ఉంటాయి. బొంగు బొంగు తెలుగు మాటలు ఉంటారు. చూడ్డానికి ఇట్లుంటా కానీ కుమారాంటి కొడుకుని కాదు. ఓకే నాన్న, ఓకే నాన్న. ఆయన నాకు నాన్న, నీకు కాదు, నీకు కాదు. జస్ట్ శాంపుల్ మాత్రమే. మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం మేమంతా మీ ముందుకు వచ్చేస్తున్నాం. ఒక కొత్త స్టాండప్ కామెడీ షో, కామెడీ నైట్స్. హాయ్, బాగున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నాం మీ అందరినీ. రియల్ ఎస్టేట్ అమ్ముతారు కదా మీరు? కోకోపేటలో మీరేనా 100 ఎకరం 1 ఎకరం 100 కోట్లుగా అమ్మింది? మీరు కాదు, నీ ముఖం చూసి కూడా తెలుసు. జోకులు చెప్పడానికి వచ్చాను, చెప్పేసి వెళ్ళిపోతాను. ఓకేనా? వెళ్ళిపోను ఇక్కడ. సో నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. నా ముఖంలో ఒక పార్ట్ మిస్సింగ్ ఉంది, తెలుసా? గడ్డం మిస్. చాలా బాగా చూస్తున్నారు. అయితే రాత్రి కళ్ళకి వచ్చేస్తానులేండి. నాకు గడ్డం రావట్లేదు, వస్తుంది కానీ చాలా తక్కువ వస్తుంది. నాకు గడ్డం ఎలా వస్తుంది అంటే పెసరట్టు తిన్న ఇలా ఉంటుంది. ఏమైనా తిన్నారు పెసరట్టు ఈరోజు? చాలా తక్కువ వస్తుంది అనమాట. మరి అంత ఊహించుకోకండి, అయిపోయింది. ఓకే, వదిలే, దాచుకోవద్దు. నాకు 15 సంవత్సరాల నుంచి ఇలా ఇంతే గడ్డం వస్తుంది. అంటే ఇలా కొంచెం పెరుగుతుంది కానీ చాలా తక్కువ వస్తుంది. నేను గడ్డం పెంచుకుంటే నా ముఖం చీకేసిన మామిడి ట్యాంక్లో ఉంటుంది. అండ్ నా ఫ్రెండ్స్ అందరు అబ్బాయిలు నన్ను ఏడిపిస్తారు. ఎలా అంటే సార్, నీకు గడ్డం రావట్లేదా? రావట్లేదు. చీ తేడా, నీ తేడా ఇదిరా తేడా. ఇది నా ఒక్కడికే ప్రాబ్లం అనుకోండి. చాలా మంది అబ్బాయిలకి గడ్డం సరిగా రాదు. దాని ప్రాబ్లం ఏంటంటే ఐదర్ హార్మోన్స్ లేవో లేకపోతే ఏదో ఉంటుంది. బట్ ఓకే, పర్లేదు, బతికేస్తున్నాం మేము. ఓకే, మాకేం పెద్ద ఇబ్బంది లేదు. ఒకవేళ పైన రాకపోతే కింద వచ్చినాయి. అదే ఇక్కడ 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 ఓకే, గడ్డం రాకపోవడం అబ్బాయిలకి పెద్ద ప్రాబ్లం కాదు. చాలా మంది అమ్మాయి అనుకుంటారు ఎలాగా, అమ్మాయిలకి గడ్డ ఉన్న అబ్బాయి చాలా ఇష్టం, అమ్మాయిలకి గడ్డం చాలా. అవునా, మీరు పెంచుకోవచ్చు కదా. ప్రతి అబ్బాయికి తెలుసు మీ అందరికి గడ్డలు వస్తాయని. అమ్మాయికి గడ్డం రాగానే ఇమ్మీడియట్లీ 3000 చేతిలో పట్టుకొని పార్లర్ పరిగెడతారు. రండి ఆడికి వెళ్ళి ఇచ్చి అక్కడికి వెళ్ళి ఆంటీ గీకేను మొత్తం, ఒక్కడ కూడా కనపడకూడదు. ఓకే, హెచ్డి విజన్లో ఆ ఫోటోలు తీసుకుంటారు కదా, అందులో కూడా కనిపించకూడదు. అమ్మాయిలకి గడ్డ వచ్చిందంటే ఇమీడియట్లీ నేను ఇంట్లో దాక్కుని పోతారు. అబ్బాయిలకి అలా కాదు, గడ్డం రాకపోతే వెళ్ళిపోతాడు. భయ్య రావట్లేదు భయ్య. పార్లర్ మొత్తం బార్బర్ షాప్, కటింగ్ షాప్కి వెళ్ళిపోయి అని రావట్లేదు, ఏదో ఒకటి చేశాను, కింద బొచ్చ అంటించాను. గడ్డం చాలా ఇంపార్టెంట్ అబ్బాయిలకి. ఎంత ఇంపార్టెంట్ అంటే గడ్డం చాలా మంది అబ్బాయిలకి అదో సెకండ్ వైఫ్ అనమాట. ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ గడ్డమే. రోజు దాన్ని ముట్టుకుంటారు అనమాట, గోపుతారు ఇలా. చెప్తున్నాయి రెడీ అయిపోతుంది మనోడు. కాకపోతే లైక్ కొంతమంది అబ్బాయిలు ఎలా పెంచుతారు తెలుసా గడ్డాన్ని? దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. దానికంటే సెపరేట్గా నూనె రాస్తారు, సెపరేట్ క్రీమ్, సెపరేట్ దువ్వున. నువ్వు గడ్డం పెంచుతున్నావు, పందెం కొండ పెంచుతున్నావు. అబ్బాయిలకి గడ్డం ఎంత ఇష్టం అంటే గడ్డానికి పేరు పెట్టుకుంటారు చాలామంది అబ్బాయిలు. తమ్ముడు, ఈ తమ్ముడే, ఇది ఎడిట్లో తీసేది. తర్వాత రీసెర్చ్ చేశాను అనమాట, గడ్డం పెంచాలి అని చెప్పి రీసెర్చ్ చేశాను. అంటే స్టార్ట్ చేశాను, నాకు పెరగాలి కాబట్టి నేను ఏదో చేయాలి. ఫుడ్ సరిగ్గా తింటే గడ్డం బాగా వస్తుంది అని తినేసాను. రోజు 4-5 గుడ్లు తిన్నాను, దొడ్డ ఇంకేం రాలేదు. కానీ తర్వాత అర్థమైంది, ఇలా అనుకుంటే గడ్డం వస్తుంది తెలుసా. చాలామంది అంటారు ఇలా అనుకుంటే గోర్లు అరిపోయి గడ్డం రాలేదు. ఒకవేళ ఇది లేకపోతే వాడేసిన రేజర్, ఓకే, ఎవరో వాడేసిన రేజర్ నువ్వు మళ్ళీ గడ్డం మీద వాడావు అనుకో, అప్పుడు నీకు గడ్డం వస్తుంది. ఇదేం లాజిక్ రా? ఎవడో వాడేసిన ఇస్త్రాకు మీద నువ్వు తినాలా? నేను అదే చేశాను. మరి కొత్త రేజర్ కొన్నాను, నేను నా మీద వాడేశాను, బ్లేడ్ అరిపోయి నేను గడ్డం రాలేదు. మా డాడీ కూడా అడిగారు, రేట్రా నువ్వు ఇన్ని రేజర్లు కొనేదా, నీకు నిజంగా అంత పెరిగిందంటే నాన్నకి వచ్చింది బాగా. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గడ్డం వల్ల చాలామందికి అబ్బాయిలకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే అనుకుంటారు చాలామంది, ఏది గడ్డం పెంచితే ఫేస్ బాగుంటుంది, ఫేస్ బొంగ ఏం లేవు. గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కడుని సింహంలా ఫీల్ అవుతారు. అబ్బాయిలు గడ్డం పెంచుకున్న అబ్బాయి సింహం. అటు ఏ ఏదో చెప్పడం నాకు తెలియదు కానీ జోడుతో కొట్టాలండి.
సింహమే డైరెక్ట్. మళ్ళీ నార్మల్ జంతువులు కూడా కాదు, డైరెక్ట్ సింహమే. ఎలుగుబంట్లు ఉంటాయి. ఎలుగుబంటి గడ్డ ఉన్న వాళ్ళ ఫోటోలు ఎక్కడ కనబడతాయి తెలుసా? మోస్ట్లీ గడ్డ ఉన్న వాళ్ళ ఫోటోలు రైల్వే స్టేషన్లో కనబడతాయి. వీడితో జాగ్రత్త, బీహార్ నుంచి వచ్చిందో బ్యాచ్. గడ్డం లేని వాళ్ళ ఫోటోలు ఎక్కడ ఉంటాయి తెలుసా? అప్పుడప్పుడు కనబడటం లేదు. అండ్ ఇంకొకటి, గడ్డం గురించి చాలామంది అంటారు కదా, ఏది నువ్వు పెంచుకో నువ్వు మగాడిలా కనబడతావు. మగాడిలా ఉండడానికి గడ్డం ఇంపార్టెంట్. ఏందిరా ఇదేంది? దీనివల్ల నువ్వేం అచీవ్ చేసావు నాకు తెలియాలి నిజంగానా? ఏముంది ఇందులో? ఏం లేదు. చెప్పు, చెయ్యి ఒకసారి. ఏ తొడా మగాడిలా అంటే తొడగట్టాల్సింది, మనం వేరే కొట్టుకోవాలి. తొడలు కొడితే మగాడిలా. పాపం అమ్మాయిలందరూ ఫీల్ అవుతుంది, ఏదో బోకొచ్చి చూడడానికి మాత్రం బాగానే పత్తి యాక్టింగ్ అంతే కదా, అదే అనుకుంటున్నారే. తలుపెత్తున్నారు మీరు యాక్టింగ్. ఎస్. బట్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది అంటారు కదా అమ్మాయిలకి గడ్డ ఉన్న అబ్బాయిలు ఇష్టం అనేసి. వస్తున్నాయి అదంతా సొల్లు. అమ్మాయిలు గడ్డ ఉన్న అబ్బాయిలు కాదు, గవర్నమెంట్ జాబ్ ఉండాలి కానీ. ఆ తర్వాత నీకు గడ్డ ఉన్నా లేకపోయినా బట్ట ఉన్నా పొట్ట ఉన్నా ఏ ఉన్నా పర్లేదు, అంతే. గవర్నమెంట్ జాబ్ ఉందా, ఐ లవ్ యూ, అంతే. నిజంగా గడ్డం అంత ఇంపార్టెంట్ అయితే అమ్మాయిలకి సిద్ధార్థ్ చాలా ఇష్టం, జేడి చక్రవర్తి కన్నా. కానీ జేడి చక్రవర్తికి ఫ్యాన్స్ ఎక్కువ ఉండరు, సిద్ధార్థ్కి ఎక్కువ ఉంటారు ఇన్ కంపారిజన్. సో దీన్ని బట్టి మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. ఏమని? అమ్మాయిలకి అబ్బాయి అమ్మాయిలా ఉంటే ఇష్టం. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది? రేపు నుంచి చుడిదారులు వేసుకొని తిరగండి మీరు. గడ్డలన్నీ తీసి చుడిదారులు వేసుకొని తిరగండి. ఓకే రాయే, ఐ లవ్ యూ, నాకు గడ్డం లేదు, అంతే. జోకులేం చెప్పండి మీకు, అంతే, ఇంకేం కాదు. దాట్స్ బీన్ మై టైమ్. యా, యూ బీన్ ఫెంటాస్టిక్. నా పేరు అవినాష్. మంచిగా కూర్చున్నారు కదా, మంచిగా దినాలకు మటన్ తిన్నట్టు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. అరే ఎక్దమ్ ట్రైన్ అయ్యారు బాయ్. అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనకు ఒకటి నార్మల్ ఒక రూల్ ఉంటుంది బాగా, మీరు ఎప్పుడైనా గమనించండి. మనకు ఉగాదికి పచ్చడి చేసుకున్నట్టు, లేకపోతే దీపావళికి బాంబులు వేల్చుకున్నట్టు మన దగ్గర ఒక కల్చర్ ఉంటుంది, ఒక ట్రెడిషన్ టైప్. ఎట్లా అంటే ఇప్పుడు మన ఇంట్లో లొల్లు అవుతుంది అనుకో, మన ఇంట్లోకి సేమ్ టైప్ పక్కన ఇంట్లో లొల్లు అవుతుంది అనుకో, మన ఇంట్లో లొల్లు ఆగిపోతుంది. ఎందుకు? మనకు పక్కన ఇంట్లో లొల్లి కావాలి. పక్కింట్లో ఏం చేస్తారు, ఏంది, ఏమవుతుంది అని చెప్పేసి. ప్రతి గల్లీలో మీకు తెలిసింది కదా ఒక పక్కింటి ఆంటీ ఉంటుంది. ఆమె ఏం చేస్తుంటుంది? అసలు ఈ గల్లీలో ఎవరు ఫస్ట్ లేచిపోయినలు, నెక్స్ట్ ఎవరికి పెళ్ళి అవుతుంది, పెళ్ళి కాక అంటే ముందు ఆ సంబంధం ఎవరైతుందో ఆ అమ్మాయి కంటే ముందు వీళ్ళ దగ్గరికి వస్తుంది అనమాట. ఏమో ఇట్లాంటి అన్ని ముచ్చట్లు పెడతారు. మనకు పప్పులకు సరుకులకు వాటికి వీటికి వస్తుంటారు కదా, అందరికీ తెలిసిందే. అయితే ఇట్లనే మా అమ్మ స్కూల్ నుంచి వచ్చేసి, నేను కూడా స్కూల్ నుంచి వచ్చినప్పుడు నేను చిన్నపిల్లాడు మనం అంతుంటుండే అనమాట. ఇంతనే పార్లేజీ తినుకుంటుంటుండే నేను. నాకు ఫుల్ చెమట వస్తుంది బేసికల్గా. చెమట వస్తే మా అమ్మ ఏం చేసింది, సరే ఇక వీనికి బాగా చెమట వస్తుంది కదా, వీనికి తుడిపించేద్దాము అని చెప్పేసి మా అమ్మ ఫుల్ తుడిచేసింది. నాకు ఫ్రెషప్ చేపించి ఏం చేసింది, వరండాలో మా అక్క ఫ్రాక్ ఉంటుంది, ఇక ఫ్రాక్ తీసి నాకేసింది మా అమ్మ. ఆ ఫ్రాక్ తీసి నాకేసి 3 పిలకలు కట్టింది నాకు మా అమ్మ. మా ఇంటి పక్కన ఒక లంగా డ్యాన్స్ మాస్టర్ ఉంటుండే, వాడు ఓన్లీ అమ్మాయిలకి డ్యాన్స్ నేర్పిస్తుంటాడు. వాడు వచ్చి అడుగుతుండు మా అమ్మని, మేడం మీ అమ్మాయికి డ్యాన్స్ నేర్పించచ్చు కదా అని. అండ్ ఇంకొకటి మనకు బాగా గమనిస్తాం అనుకో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కొన్ని సింబల్స్ ఉంటాయి. ఇప్పుడైనా కూడా అసలు మన వాళ్ళు బేరం చేస్తారబ్బా, నిజంగా డేంజర్గా చేస్తారు. ఒకసారి ఇట్లనే మేము మా అత్త వాళ్ళ ఫ్యామిలీ మేము ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాం, ఒక దగ్గర జామకాయలు అమ్ముతున్నారు. సో జామకాయలు తిందాము అని చెప్పేసి కొనుక్కుందాం అని చెప్పేసి మేము ఆగుతున్నాం అనమాట. ఆడ అయిపోయేసరికి కారు ఒక ఏమంటారు 100 మీటర్స్ దూరం ఆపేశారు. దూరం ఆపేసి ఆడకు నేను అడిగిన, అత్త మనం ఎందుకు ఇక్కడ ఆపినాం ఆంటీ కారు, ఆడికి పోయి 100 దగ్గర ఆపొచ్చు కదా అని నేను అడిగిన. లేదు బిడ్డ, మనం కారులో పోయినాం అనుకో వాడు రేట్ ఎక్కువ చెప్తాడు. వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ముఖం చూసి అమ్మనే అమ్మడు. వాడు ఆడదాకా పోయిన తర్వాత అడిగింది మా అంటే ఎంత ఇది అంటే, కిలో 250 రూపీస్ అమ్మ అని చెప్పేసి వాడు చెప్పిండు అనమాట. 250. మా ఆంటీ చూడాలి, 100 రూపాయలకు జామకాయ చెట్టే వస్తుంది. 100 రూపాయలకు జామకాయ చెట్టు వస్తుంది, దానికి కాయలు వస్తాయా ఆంటీ చెప్పి, ఆంటీ నాకు సంబంధం లేదు, నువ్వు నర్సు, నేను స్టాండప్ కామెడీను, మనకి లొల్లిలను వద్దు అని చెప్పేసి వచ్చేసిన బయటికి. అయిపోయిన దాని తర్వాత ఇట్లనే ఒకసారి గణేష్ ఫెస్టివల్ వచ్చింది. మా అమ్మ మనం విగ్రహం కొన్ని అన్నాడు అని చెప్పేసింది. వాడు 50-100 చెప్పిండు. అబ్బా మీరు ఇమాజిన్ మా అమ్మ ఎంత కడుగుంటుందో వాడిని. 500లకు వాన్ లుంగే రాదు అమ్మటోంది. 700. ఓకే, ఇంకెవరైనా పుక్కట్లు అడిగిందన్న
హార్పిక్ కూడా ఇయ్యరు. సరే ఓకే, మా అమ్మ 600కు అడిగిందబ్బా, నాకు అసలు అర్థమే కాలే. వాడు 1500 చెప్తా, మా అమ్మ 600 అడుగుతా. మా అమ్మ 60% ఆఫ్లు అడుగుతుంది. ఎంత ఘోరాతి ఘోరం అంటే నిజంగా అసలు అవతలోడు దుకాణం వదిలేసిపోతాడబ్బా, అంత డేంజర్ ఉంటుంది మన నమ్మకం కూడా. స్కూల్కి పోయిన వాళ్ళు ఉంటారు కదా చాలా మంది, ఇక్కడ అందరికీ వైట్ యూనిఫామ్ ఉంటుండే కదా. ఈ కొలాబరేషన్లు అవి ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే కదా. ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్స్ ఉంటాయి కదా, ఇద్దరు కలిపి డ్యాన్స్ చేస్తానో లేకపోతే ఇద్దరు కలిపి ఏదన్నా యాక్టో మూవీయో మ్యాజిక్ ఏదో వాట్ ఎవర్. ఇట్లానే అసలు నిజంగా చెప్తాను ఇవ్వని తెలియదు. మార్క్ జకర్బర్గ్ ఫేస్బుక్ కనిపెట్టిండు చూసినావా, అయినా కూడా తెలియదు అబ్బా. కొలాబరేషన్ మొత్తం మన ఇండియన్ మిడిల్ క్లాస్ మమ్మీస్ కనిపెట్టిరు. అది నేను లిటరల్గా చెప్తున్నా, ఎందుకంటే అందరికి వైట్ యూనిఫామ్ ఉంటుంది కదా, సేమ్ నాకు కూడా అట్లనే ఉంటుండే అనమాట. నా వైట్ యూనిఫామ్ వారం రోజులలో బ్లూ చేస్తుంటే మా అమ్మ ఉజాలతో కొలాబరేట్ అవుతుండే. మా అమ్మ ఉజాలా తెలిసిందే కదా అందరికి. మా పీటీ సార్ నన్ను అడుగుతుండే, అవినాష్ ఇది వైటా బ్లూ అని. నాకేం తెలుసు సార్, దాన్ని తీసుకుపోయి ఏషియన్ పెయింట్స్ బకెట్లు ఉతుకుతారు ఇంట్లో. సో ఇట్లనే ఒకసారి మా పక్కింటి ఆంటీ వచ్చింది అనమాట ఇంటికి. అండ్ ఇక వాళ్ళు ముచ్చట్లు పెడుతుంది మా అమ్మతోని. పొద్దున 7 o'clock ఏమో వాళ్ళు స్టార్ట్ చేశారు ముచ్చట పెట్టడము. నేను జిమ్కి పోయినా, వాకింగ్ పోయినా, మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చినా వాళ్ళు ఇంకా అట్లనే ఉన్నారు. ఆ ఆంటీ అట్లనే చాట పట్టుకొని ఉన్నదాడు, ఆమె ఎల్లిపాయలు జరిగేసి వచ్చినా అట్లనే చాట పట్టుకొని కూర్చున్నది. ఇంతవరకు అర్థం ఇదేంటి ఇంతసేపు అయింది, 2 గంటలు అవుతుంది. నేను ఆంటీని అడిగిన, ఆంటీ 2 గంటలు అవుతుంది, పోయి కూర్చొని మాట్లాడొచ్చు కదా. లేదు బిడ్డ, కూర్చుంటే లేట్ అవుతుంది అట. నిలుచుంటేనే 2 గంటలు అయిందంటే కూర్చుంటే 2 రోజులు అవుతుంది కావచ్చు. అసలు బుక్ చేస్తే అమెజాన్ పార్సల్ కూడా వచ్చేసేస్తుంది మనకు. మీ పేరేంటిది బ్రో? శరత్. మామూలు లెక్కనే అవుతావా మంచిగా పెద్ద అయినాక? అంటే గడ్డం లేకుంటాను కాదు, మంచిగా కామెడీ చేస్తావు. కానీ ఏం చేస్తారు మీరు? 10th క్లాస్. అరే 10th క్లాస్ ప్రోగ్రాంలో కూడా పట్టుకొస్తారా? ఓకే, పాపం ఆయన దొంగను చూసినట్టు చూస్తారు ఆయన. ఎగ్జామ్లో చిట్టీలు పెట్టి దొరికిన వాళ్ళు అట్లా చూడరు. ఇంకెవరు పాస్ కాలేదా? అసలు మీరు చదవరా అయింది? ఇప్పుడు మేము బీటెక్ ఉన్నప్పుడు ఒకసారి ఎంతమంది బీటెక్ చేస్తున్నారు ఇక్కడ? గుర్తురా ఆయన జిందగీ లిటరల్ చెప్తున్నారు. దాని తర్వాత ఇట్లనే వచ్చి ముచ్చట్లు చెప్పుకోవాలి. బట్ వాట్ ఎవర్ ఇట్, దట్స్ మై టైం. థ్యాంక్ యూ సో మచ్.